పాంప్లెట్ వాట్సాప్లోనే బోల్డ్ ఇది అరే ఏం చేస్తారు సేఫ్లో అయిపోయింది అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రచారంలో భాగంగా తెల్లవారి మరి కర్నవనపాలెంలో అక్కడ అమ్మవారు పండుగ జరుగుతుంటే అక్కడ ఇలా అందరినీ కలవడం జరిగిందండి. ఆ తర్వాత శ్రీనగర్లో ఆంజనేయ స్వామి ఆ రోజు వార్షికోత్సవం ఉంటే అక్కడ వాళ్ళు కూడా వెళ్ళి కలిసి రావడం జరిగిందండి. తర్వాత ఈరోజు మరి బిహెచ్పివి గేట్ దగ్గర ఈరోజు బిహెచ్ఎల్ దగ్గర అంటున్నప్పుడు అక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని, ఎగ్జిక్యూటివ్స్ని, మా నాయకులు, మన ట్రేడ్ యూనియన్ నాయకులు అందరినీ కూడా, ముందుగా సాహు గారు, వీళ్ళందరినీ కూడా ఈరోజు కలిసి మాకు తెలుగుదేశానికి ఓటు వేయాల్సిందిగా మేము అడగడం జరిగిందండి. కార్మిక నాయకులు అందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా మార్పు వైపు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడ. కనుక రేపు ఉమ్మడి కూటమి ఖచ్చితంగా అధికారంగా వస్తుందని చెప్పేసి ఒక భావన చాలా గట్టిగా కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఇక్కడ అనేక సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా కాలనీ ఏదైతే క్వార్టర్స్ ఉందో క్వార్టర్స్ ఏరియాలో రోడ్లు కావచ్చు, అక్కడ కొన్ని మౌలిక వసతులు కల్పించాలి, మేనేజ్మెంట్తో మాట్లాడని చెప్పారు. దానికి మేము హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళకి. ఈ ప్లాంట్ని ఏ విధంగా మనం ఆర్థిక సహాయం కేంద్రం మీద ఒక ఎంపీగా మన భర్త గారు ఉంటారు కనుక ఖచ్చితంగా దీనికి కావాల్సిన ఆర్డర్స్ కావచ్చు, అలాగే నిధులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, అలాగే ఇక్కడ మౌలిక వసతులు ఇవన్నీ కల్పిస్తామని చెప్పి కార్మికులకి అందరికీ కూడా మేము మాట్లాడడం జరిగింది.